ఏది పడితే అది నేను చూస్తాను, ఏది పడితే అది చేస్తాను అంటే మైండ్స్ పాడైపోతాయి. మీరేం చేయకపోవచ్చు, మీ ఆలోచన ధోరణి మారుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి సీరియల్స్, మూవీ ఇండస్ట్రీ ఇవన్నీ నిన్ను ఎక్కడికి నడిపిస్తాయో నువ్వు జాగ్రత్తగా చూసుకో. నేను చూడొచ్చు చూడకూడదు అని రూల్స్ పెట్టడానికి, పరిసయ్యలాగా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టడానికి కాదు నేను చెప్పేది. ఆలోచన విధానం ఎక్కడికి వెళ్తుందో, ఏ ప్యూరిటీతో మనం కంటిన్యూ చేస్తామో జాగ్రత్త చూసుకోవాలి. ఎల్కేజీ పిల్లలు కూడా సినిమాల్లో ఫైట్లు స్కూల్లో చేసుకుంటారండి. మా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తే ఎల్కేజీ పిల్లలు రారా అంటే వాళ్ళు బెంచీల మీద దెబ్బలాడుకుంటారు. అంటే నేను ఇదంటే నేను అదంటే ఏం నేర్పిస్తున్నాం అన్న? అసలు ఏ ఆలోచనలు వాళ్ళకి పెడతా ఉన్నాం? మనం ఏ ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాం? ఇది నన్ను ఏమీ చేయదు, నేను బాగానే ఉన్నాను. మోసపోవద్దు, నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటావు. కుటుంబం కొరకు మనసును ప్యూర్గా ఉంచుకుందాం, మనసును కాపాడుకుందాం. నీ భార్య కొరకు, నీ భర్త కొరకు అవసరం లేనటువంటి సీరియల్ మానలేవా నువ్వు? దైవికమైనటువంటి బిడ్డలు పెంచడానికి ఆఫ్టర్ ఆల్ కొన్ని ప్రోగ్రామ్స్ మనం క్యాన్సిల్ చేసుకోలేమా? ఆ మాత్రం చేయలేకపోతే ఇంకెందుకు పెళ్లి చేసుకోవడం? నీ భార్య కొరకు, నీ భర్త కొరకు ఇవన్నీ చేయడం సెకండరీ. దేవునితో రిలేషన్ కట్ అయిపోదు. దేవుని కొరకు ఆలోచించే అన్నిటికీ బేస్ మైండ్ని ప్యూర్గా ఉంచుకోకపోతే చాలా కష్టం. ప్రభువా, నేను విశ్వాసఘాతకుని కాకుండా ఉండడానికి. సమాజం అంతా పాడైపోవచ్చు, నువ్వు ఎదురెదాలి. చచ్చిన చేపే కొట్టుకుపోద్ది, బతికిన చేప ఎదురెత్తుంది. ఈ సమాజం చెప్తే దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన ఆహారం రుచి, ఇదే చెప్తుంది. స్టోలెన్ వాటర్స్ ఆర్ స్వీట్, అంతే.